ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ రమ్య. మోదీ గారు పొదుపు చేయాలి అని పిలుపునిచ్చారు. అయితే ఈ పిలుపు మేరకే అందరూ కూడా ఆ పొదుపుని పాటిస్తున్నారు కూడా. కానీ ఈ సందర్భంగా అసలు అంబటి రాంబాబు లోకేష్ని ఏమన్నారు తెలుసా? ఈ పొదుపు అని డ్రామాలు ఆడుతున్నాడు లోకేష్ అని అన్నారు. అసలు ఈ స్టేట్మెంట్లో ఏమైనా అర్థం ఉందా? అసలు దీన్ని ఎలా చూడాలి అన్నది ఈరోజు మనతో పాటు మన సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. సో ఈ అంబటి రాంబాబు మాటలకి అర్థం ఏంటంటారు? పొదుపుగా ఉండమని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అది ఒక్కటే మార్గమని దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పారు. అవును, నరేంద్ర మోడీ గారు ఒక 3 సూత్రాలు. 1 సంవత్సరం వరకు బంగారం కొనొద్దు, పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించండి, తర్వాత వంట నూనెల వాడకాన్ని తగ్గించండి, అలాగే ఎరువులు వాడకాన్ని తగ్గించండి వ్యవసాయంలో. ఇది చెప్పారు. ఎప్పుడైతే మోడీ గారు ఈ మాట చెప్పారో దేశం ఉన్నటువంటి పరిస్థితిని గమనించిన తర్వాత చాలామంది పొదుపు సూత్రాలు పాటిస్తున్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అండ్ నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ ఇతర మంత్రులు కూడా తమ కాన్వాయిని తగ్గించుకున్నారు. దేశవ్యాప్తంగా కూడా చాలామంది ముఖ్యమంత్రులు తమ కాన్వాయిని తగ్గించుకున్నారు. బైక్ మీద ఒకరు వెళ్తున్నారు, సైకిల్ మీద మరొకరు వెళ్తున్నారు. వాళ్ళు మార్చేసుకున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తాన్ని మార్చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో అంబటి రాంబాబు గారు బాధ్యత లేని కామెంట్స్ నిజానికి చేయటం అనమాట. నిజానికి వైసీపీ వాళ్ళు పెట్రోల్ డీజిల్ ధరల పెంపు మీద ఆందోళన చేస్తున్నారు. నిజానికి ఈ పెట్రోల్ డీజిల్ మీద వైసీపీ చేస్తున్న ఆందోళన రాష్ట్ర ప్రజల్ని రీచ్ కావటం లేదనుకున్నారో ఏమో, ఏదో కాంట్రవర్సీ కామెంట్ చేస్తే మనం ఆందోళన చేస్తున్న విషయం జనంలోకి వెళ్ళిద్ది అనుకున్నారో ఏమో, నారా లోకేష్ గారి టార్గెట్గా కామెంట్ చేశారు. ఇప్పుడు పొదుపు సూత్రాలు చెప్పింది లోకేష్ గారు కాదు, మోడీ గారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది లోకేష్ గారు కాదు, మోడీ గారు. ఇప్పుడు మోడీ గారిని క్వశ్చన్ చేయాల్సింది పోయి మోడీ గారిని క్వశ్చన్ చేసే దమ్ము లేక లోకేష్ గారిని పాయింట్అవుట్ చేయటం ఏంటి? పైగా పెట్రోల్ డీజిల్ ధరలు ఒక ఆంధ్రప్రదేశ్లోనే పెరగలేదు, దేశమంతా పెరిగింది, ప్రపంచం అంతా పెరిగినాయి. ఇలా బ్యారెల్ క్రూడ్ ఆయిల్ చమురు ధర $100 దాటింది. $76-77 నుంచి $100 దాటి $110 వైపు వెళ్తుంది. ప్రపంచమంతా సంక్షోభంలో ఉంది కేవలం పశ్చిమాసియా యుద్ధం వల్ల. ఇది అంటే అంత సబ్జెక్ట్ అని తెలియదులే, ఒక పోలవరమే అర్థం కాలేదు దానికి, అలాంటిది ప్రపంచం ఏం అర్థమైంది దానికి అంబటి రాంబాబు గారికి. సో సమాజం గురించి తెలవక, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలవక ఏదో అంబటి రాంబాబు గారు ఇలాంటి కారు కూతలు కూశారని నేను అనుకుంటున్నాను. ఒక విషయం గమనించాల్సింది, పెట్రోల్ డీజిల్ మీద ఆందోళన చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు గమనించాల్సింది ఏంటంటే, దేశంలో కొద్దిగా ఎక్కువ రేటు ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో 110 ఉంటే ఆంధ్రాలో 113 ఉంది. ఇక్కడ డీజిల్ ఇక్కడ 103 ఏముంటే అక్కడ 101 రూపాయి ఉంది. కారణం ఏంటి? ఎందుకు ఇంత తేడా ఉంది అంటే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 2020 సెప్టెంబర్ అండ్ జూలై అండ్ సెప్టెంబర్లో ₹4 సెస్ ఒకసారి వేశారు, ₹1 రోడ్డు సెస్ అని చెప్పేసి ఒకటి వేశారు. మొత్తం ₹5 ప్రత్యేకమైన వాటిని జగన్మోహన్ రెడ్డి గారు జనం నెత్తి మీద మోపారు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఏంటంటే జిఎస్టీ పరువులు లేదు, దీని మీద స్టేట్ ట్యాక్స్ ఉంటుంది, సెంట్రల్ ట్యాక్స్ ఉంటుంది. స్టేట్ ట్యాక్స్ కూడా వేసుకునే అవకాశం ఉండటం వల్ల 2020లో ఆయన 2019లో అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అప్పటివరకు పెట్రోల్ రేట్ ఎంతో తెలుసా? ₹76. 2019 మే నాటికి ₹76 పెట్రోలు, ₹68 డీజిల్. ఎప్పుడైతే జగన్ చేతికి అధికారం వచ్చిందో, చంద్రబాబు నాయుడు చేతుల్లో నుంచి అధికారం మారిందో, పెట్రోల్ డీజిల్ మీద స్పెషల్ వ్యాట్ అధికారంలోకి వచ్చిన 1 ఇయర్కే స్టార్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎంత వేశారు? ఒకసారి ₹4, ఇంకోసారి ఇంకో రూపాయి వేశాడు. అంటే ఇదే పెద్ద ఎత్తున ₹5 అయింది. ఈ ₹5గా కేంద్రం ఆటోమేటిక్గా కొన్న ధరలు పెంచింది కదా పెట్రోల్ డీజిల్. అదిగాక జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటిది పర్సంటేజ్ ఆఫ్ పన్ను ఏదైతే ఉందో ఇది కూడా కలగలపడం ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ ప్రైజ్ ఉంది. పైగా కరోనా టైంలో అన్ని రాష్ట్రాలు కూడా, ఎందుకంటే ప్రజలకు ఉపాధి లేదు, కరోనా టైంలో బయటికి పోలేరుగా, ఉపాధి లేదు కాబట్టి తమ ట్యాక్సులు తగ్గించుకున్నారు పెట్రోల్ డీజిల్ మీద. కేంద్రం తగ్గించుకుంది, చాలా రాష్ట్రాలు తగ్గించుకున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ట్యాక్స్ తగ్గించలే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక రోడ్డు వేశారా? రోడ్డు వేయడం పక్కన పెట్టి రోడ్డు మీద గుంటలు కూడా పొడచలేదు. కానీ రోడ్డు పన్ను పేరుతోటి ₹1 అదనంగా వసూలు చేశాడు జనం మీద నుంచి పెట్రోల్ డీజిల్ మీద. అర్థం చేసుకో ఇక పరిస్థితి ఎట్లా ఉన్నది. ఇప్పుడు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనలో
41 రూపాయి పెట్రోల్ పెరిగింది, 31 రూపాయి డీజిల్ పెరిగింది. పర్సంటేజ్గా చెప్పాలంటే 31% పెట్రోల్ పెరిగింది, 22% డీజిల్ పెరిగింది రేటు. సో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇంత పెరిగితే ఏనాడు మాట్లాడిన వైసీపీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 years తర్వాత, అది కూడా పశ్చిమాసియా దేశ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ధరల వల్ల ఇక్కడ కూడా 3 రూపాయలు పెరిగింది. అంటే ఇప్పుడు ప్రజలలో కూడా అందరికి ఇదే సందేహం ఉంది. అంటే ఇప్పుడు ఎందుకు వైసీపీ కార్మికులు కానీ వీళ్ళందరూ కానీ బయటకు వచ్చి ఎందుకు ఇంత యుద్ధం చేయాలి? జనరల్గా అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా పెట్రోల్ ధరలు పెరిగినాయి, ఇప్పుడు పెరిగింది. అండ్ ఇప్పుడు ధరలు పెరిగింది ఒక రీజన్ కోసం, పశ్చిమాసియాలో యుద్ధం జరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా పెట్రోల్ ధరలు పెరిగిన తర్వాత ఇప్పుడు ఇది మన ఇండియాలో కూడా పెరిగింది. ఇంకో విషయం కూడా, ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుంటే పెట్రోల్ డీజిల్ పెంచుతున్నప్పుడు వైసీపీ ఎప్పుడు క్వశ్చన్ చేయాలి కేంద్రాన్ని. ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారేంటి? ఇప్పుడు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతున్నప్పుడు పెంచారు, కానీ తగ్గినప్పుడు కూడా తగ్గించలేదు అన్నదాన్ని వైసీపీ ఏనాడు పాయింట్అవుట్ చేయాలి. ఈ రోజు కూడా కేంద్రాన్ని వైసీపీ పాయింట్అవుట్ చేయలేకపోతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కేసులు తీసపోయి లోపల పెడేస్తారని. ఇవాళ కూడా చూడండి, ఈ పెట్రోల్ డీజిల్ మీద వైసీపీ ఆందోళన చేస్తే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనలే. ఈ అంబట్ లాంటి వాళ్ళని ముందు పెట్టి రాజకీయం నడిపించాడు తప్ప జగన్ ఎక్కడ పాల్గొనలే. దీన్ని అంటే బాధ్యత లేని తనం అనుకోవాలిగా జగన్. ఒక ప్రజా ఆందోళన చేస్తున్నప్పుడు అంటే అతనే పిలుపునిచ్చి అతనే లేకుండా ఉన్నారు కదా ఆ కార్యక్రమంలో. అంటే అతను అసెంబ్లీకి పోడు, ప్రజా ఆందోళనలో పాల్గొడు, ప్రజలకు సపోర్ట్గా నిలవడు, మళ్ళీ అతను ఒక నాయకుడు, ప్రతిపక్ష హోదా కావాలి. సరే, ఏది ఏమైనా ఒకటి, వైసీపీ అడ్డగోలు రాజకీయాలకి ఇది ఒకటి నిదర్శనం. ఇప్పుడు పొదుపు దుబారా గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదు. ఇప్పుడు వైసీపీ దుబారా చర్యల గురించి మాట్లాడుకుంటే, ఒక భోజనం కాస్ట్ 51,000 సీఎం సరదాలుగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వసూలు చేసింది. ఒక భోజనం 51,000 అట. తర్వాత కర్రీ పాపల కింద కొన్ని కోట్లు డ్రా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ఇనప కంచె ఫెన్సింగ్ పెట్టుకున్నందుకు ₹1,00,00,000 కాజేశారు, అది కూడా ప్రభుత్వ స్థలంలో. తర్వాత రుషికొండ ప్యాలెస్ కట్టుకున్నారు 450 కోట్లతోటి. 450 కోట్లు అని చెప్తారు, కానీ ఆ ల్యాండ్ వాల్యూ, ఆ గుట్టలను తవ్వేసి, ఆ చెట్లను నరికేసి, అక్కడ ఉన్న హరిత ప్యాలెస్ కూల్చేసి, ఆ ఉపాయం ఇచ్చినటువంటి స్వామీజీకి వైజాగ్లో ల్యాండ్ అప్ చెప్పి ఇవన్నీ కలిపితే కొన్ని వేల కోట్ల రూపాయల కాస్ట్. సో ఇంత దుర్వినియోగం చేసిన జగన్మోహన్ రెడ్డి, ఇంత దుబారా చేసిన జగన్మోహన్ రెడ్డి, విదేశీ పర్యటనకు ఆయన జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడంటే ఒక టీం ముందే విదేశాలకు పోయి ఉండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారంటే పరదాలు కట్టుకొని చెట్టు నరికేసి జనాన్ని పారదోలని పరిస్థితి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి దుబారా. వాళ్ళు దుబారా గురించి, పొదుపు గురించి మాట్లాడటం విచిత్రంగా ఉంది. పొదుపుకి వ్యతిరేకంగా వైసీపీ మాట్లాడటం అనేది అది మోడీ గారికి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ఈ ఇష్యూని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.